ఈరోజు పులివెందుల టౌన్ నందు వెంకటాపురం అనే గ్రామం పక్కన ఉన్నటువంటి బనానా గార్డెన్లో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 3 వ్యక్తులు, అదేవిధంగా ఒక 4 సెల్ ఫోన్లు, 9 మోటార్ బైకులు, 35,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పారిపోయినటువంటి వ్యక్తులు ఏం కథ అని వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళందరి మీద కూడా తగిన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఈ కోర్టు పక్కన ఉన్నటువంటి ఈ కొండారెడ్డి కాలనీలో ఒక మట్కా మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు బుక్కే వెంకటస్వామి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 50,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలకందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మాకు వచ్చిన సమాచారాన్ని మేము ఇమ్మీడియట్గా మేము స్పెషల్ పార్టీ ద్వారా అదేవిధంగా మా ద్వారా రైడ్ చేస్తున్నాము. సో 100% కనుక ఈ మట్కా మీద కానీ గ్యాంబ్లింగ్ కానీ రైడ్ చేయడానికి పోలీసు వారు ఎప్పుడు ముందు ఉంటారు. సో దయచేసి ప్రజలు మాకు సమాచారం కానీ ఇవ్వండి. దేనైనా సరే మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ మన పులివెందుల టౌన్లో కంట్రోల్ కావాలంటే ప్రజల సహాయ సహకారం కూడా అవసరము. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించి మేము చేస్తున్న ప్రయత్నానికి ఇంకా కొంచెం ప్రజలు కూడా ముందుకు వచ్చి మాకు సమాచారం కనిస్తే కంపల్సరీగా కఠిన చర్య తీసుకొని టౌన్లో గ్యాంబ్లింగ్ మట్కా లేకుండా చేయడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి తెలియపరుచున్నాం.